ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, మహాభారతంలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని తీసుకుంటే, దాన్ని ఆపోజిట్‌గా తీస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని ట్రై చేశారనిపించింది. అండ్ ఆల్సో ఒక యాక్టర్‌ని ఆయన చూడటానికి ఫారినర్‌లా ఉంటారు. విదేశీయుడిలానే ఉంటారు. అలాంటి యాక్టర్‌ని ఈ సినిమాలో పెడితే ఎలా ఉంటుందన్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో క్లైమాక్స్‌లో ఒక క్యారెక్టర్ మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ చేసి, చాలా కాంప్రమైజ్ చేసేశారు. సో, అవేంటి అని అనేది మనం ఇప్పుడు ఈ మూవీ రివ్యూలో మాట్లాడుకుందాం. సో, వెల్కమ్ టు ఎంబీ క్రియేట్ టాక్స్. సో, ఈరోజు మనం 'లెనిన్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మన కథలోకి వెళ్తే మహాభారతంలో ఉంటే ఒక ఘట్టం అని నేను అన్నాను కదా! ఆ ఘట్టం ఏంటంటే కౌరవులు, పాండవులు ఒక గేమ్ ఆడుతున్న దాని తర్వాత పాండవులు ఓడిపోయిన దాని తర్వాత ద్రౌపదిని తీసుకొచ్చి నిండు సభలో చీర లాగిన దాని తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఈ మూవీలో జరిగింది అదే. యాక్చువల్ చెప్పాలి అంటే ఇందులో ఈ ద్రౌపది ఎవరు? ఈ పాండవులు, కౌరవులకి కాన్సెప్ట్ ఎవరు క్యారెక్టర్స్ అని అన్నది నేను తర్వాత చెప్తాను లాస్ట్‌లో. సో, ఇందులో మన క్యారెక్టర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అనేది మనం చూద్దాము. సో, ఇప్పుడు మనం అఖిల్ ఎంట్రీ చూస్తే గనక మనకెలా అనిపిస్తదంటే కౌరవులు, పాండవులు ఒక పోటీ పెట్టిన దాని తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతారు మనకి. మహాభారతంలో కర్ణుడు. సో, అఖిల్ ఆ విధంగా కర్ణుడిగా చిన్నప్పుడు ఎంటర్ అవ్వడం. ఆ తర్వాత కర్ణుడిని ఇటు పాండవులు వెళ్ళాలా? కౌరవులు వెళ్ళాలా? అంటే ఎవరు తీసుకొని పక్షంలో దుర్యోధనుడు కర్ణుడిని తీసుకొని ఇతను మా తమ్ముడు, మా బ్రదర్ అని చెప్పి ఎలాగైతే తీసుకొస్తాడో, ఇందులో వసంత్ అనే క్యారెక్టర్ అంటే అఖిల్‌కి ఫ్రెండ్‌గా చేసినటువంటి క్యారెక్టర్ చిన్నప్పుడే ఆ సినిమాలో ఫ్రెండ్‌గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో గాంధారి క్యారెక్టర్ ఎవరు చేశారు అనంటే, ఈ వసంత్ ఎవరైతే అఖిల్ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌గా ఈశ్వరిరావు అని ఎవరైతే చేశారో లేడీ, ఆవిడ గాంధారి క్యారెక్టర్ అనమాట. అలాగే శివాజీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మనకి 2 షేడ్స్ కనబడతాయి. భీష్మ అండ్ ఆల్సో అశ్వత్థామ. 2 క్యారెక్టర్స్. ఒక్కోసారి ధర్మరాజు కూడా అప్పుడప్పుడు మనకు ధర్మరాజు అని తీసుకోకూడదు. కానీ భీష్మ అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ కనబడుతుంటది. అండ్ అఖిల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మూవీలో స్టేజ్ వైస్‌గా చూస్తే ఒక కర్ణుడిగా, ఒక అర్జునుడిగా, ఒక అభిమన్యుడిగా, మళ్ళీ తిరిగి అర్జునుడిగా, సో, ఇవన్నీ క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ వసంత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్. సో, ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే మనకి కర్ణుడిని ఫ్రెండ్‌గా తీసుకునేటప్పుడు ఒక దుర్యోధనుడిగా క్యారెక్టర్ కనిపిస్తది. ఒక కృష్ణుడి యొక్క క్యారెక్టర్‌లా కనిపిస్తది. నెక్స్ట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ద్రౌపది క్యారెక్టర్‌లా కనిపిస్తది. సో, ద్రౌపది ఏంటంటే అందులో అది వేరే సబ్జెక్టు. ఇక్కడ ఇది ఆపోజిట్ సబ్జెక్టు. అదేంటనేది మనం తర్వాత చెప్తాను నేను. కొంచెం ఓపికతో వినండి. అండ్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌కొచ్చేసి చూస్తే ఒక అభిమన్యుడి యొక్క ప్రేయసి శశికళ. ఎవరైతే మనం మాట్లాడుకుంటే అభిమన్యు, శశికళ అని. సో, అటువంటి క్యారెక్టర్ అనమాట. సో, అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాగా ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కాకపోతే ఇది ఒక రా లవ్ స్టోరీ లాగా కనిపిస్తదనమాట. అండ్ ఇందులో నేను చెప్పాను కదా! ఇప్పుడు మీకు లాస్ట్‌లో ఈ ద్రౌపదిని, ఈ వసంత్, ద్రౌపది అని నేను చెప్పాను కదా! అసలు ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కనెక్టివిటీ ఏంటి అంటే, మన మహాభారతంలో ద్రౌపదిని చీర లాగిన దాని తర్వాత ఎట్లయితే ఒక ఆడదాని వల్ల ఒక రాజ్యాలే ఎట్లా నాశనమయ్యాయో అని అన్నది మన మహాభారతంలో చూసాం. ఇందులో ఏంటంటే ఒక నిండు సభ కాదిది. కాకపోతే తన పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్. అంటే తన పర్సనల్ యొక్క విషయం. తను ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి అంటే వసంత్ హీరోయిన్‌ని ఇష్టపడతాడు. హీరోయిన్ మాత్రం లెనిన్‌ని ఇష్టపడతాడు. సో, ఇదేంటంటే తనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది రివీల్ అయ్యిద్ది అందరి ముందు. రివీల్ అయిన దాని తర్వాత నిండు సభలో అతను ఆ ఊరి యొక్క దాంట్లో ఆ జనాల మధ్య ఆహ్, హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటున్న టైంలో హీరోయిన్ తను లెనిన్‌ని లవ్ చేస్తుంది అని చెప్పిన దాని తర్వాత అతను అవమానపడి ఎట్లాగైనా ఆ పగని ఒక పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్‌గా తీసుకోవడం. అండ్ ఇందులో ఏంటంటే శివాజీ ఏంటంటే ఒక భీష్ముడిలాగా మ్యారేజ్ కాదు. అండ్ మాట మీద ఉంటాడు. మనవాళ్ళు అనుకుంటాడు. సో, తను అంటే ఒక్కొక్క పర్సనల్ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్‌గా ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా బయటపడటం. ఇప్పుడు 'ఈశ్వరరావు' గారు చూస్తే అంటే వసంత్ మదర్‌గా చేసిన వాడి క్యారెక్టర్ ఏంటంటే గాంధారిలాగా కళ్ళు మూసుకొని అంటే మనకు అలా కనిపిస్తది కానీ ఆవిడ యొక్క క్యారెక్టర్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. అట్లాంటి ట్విస్ట్‌లన్నీ వస్తుంటాయి. అండ్ వసంత్ క్యారెక్టర్ కూడా మనకు లాస్ట్ దాకా ట్విస్ట్ మనకు తెలీదు. సో, అండ్ అఖిల్ క్యారెక్టర్ అయితే మీకు చెప్పినట్టు కర్ణుడిలా కనిపిస్తాడు. అర్జున్‌లాగా ఉంటాడు. మళ్ళీ అభిమన్యుడే నేను ఎందుకన్నా అంటే క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏంటంటే ప్రీ క్లైమాక్స్‌కొస్తే చక్రవ్యూహంలో
సారీ, ఐ మీన్ పద్మవ్యూహంలో అభిమన్యుడు లోపలికెళ్ళిన దాని తర్వాత ఎలా చుట్టుముడతారో ఆ విధంగా అలా చుట్టుముట్టి అఖిల్‌ని అట్లాగా ఓ బలి చేస్తారనమాట. ఆ తర్వాత అతను జైలుకెళ్ళిపోయి ఇదంతా మనకొక స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తది. అండ్ సినిమా ఓవరాల్ చెప్పాలి అంటే అసలు స్క్రీన్ ప్లే పరంగా అయితే చాలా బాగుంటుంది. ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండదు. ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అది. అసలు గూస్ బంప్స్ మామూలుగా ఉండవు. తర్వాత మనకి సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఏంటి 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 అని అన్నది. అండ్ మీకు ఫస్ట్లో మీకు చెప్పినట్టు ఒక యాక్టర్ని ఫారినర్లా ఉండేటువంటి యాక్టర్ని ఈ సినిమాలోకి పెట్టారు అని అంటే ఎవరి గురించి చెప్తున్నా అంటే అఖిల్ అక్కినేని హీరో గురించే చెప్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు అఖిల్గా చూడటానికి ఒక బాగా వైట్గా ఉంటారు. సో అట్లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ఈ మాస్ క్యారెక్టర్లో పెట్టి ఎందుకో సూట్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కువ డీప్ ఎమోషనల్ అంటే చాలా ఇంప్రొవైజ్ చేశారు క్యారెక్టర్. కాకపోతే డీప్ సెంటిమెంట్, డీప్ ఎమోషనల్గా వెళ్ళేసరికి అవి ఆయన చూపించలేకపోయారు యాక్టింగ్లో. సో అంటే జస్ట్ నార్మల్ సెంటిమెంటల్ టచ్ అట్లా ఉంటే పర్లేదు, కానీ డీప్ ఎమోషనల్ అయితే అది చేయలేరు. సో అది ఎందుకో నాకు సూట్ అవ్వలేదు అనిపించింది క్యారెక్టర్. అండ్ భాగ్యశ్రీ క్యారెక్టర్ అయితే వెరీ గుడ్, అందులో బాగా చేశారు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు. అండ్ ఆల్సో వసంత్ అయితే అసలు ఈ మూవీ మొత్తం ఆయనే అసలు మనం కూడా ఊహించలేం అలాంటి క్యారెక్టర్. ఈక్వల్ అంటే అసలు హీరోకి ఇంకొక రెండింతల ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్ విలన్. సో అది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. చివరి దాకా అసలు మనకు కూడా ఒక ఆకలిలా ఉంటుంది అనమాట. ఏమి ఎప్పుడు 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 అనేది అనిపిస్తుంది అనమాట. సో ఆ సెకండ్ హాఫ్ అట్లా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ నేను మీకు చెప్పాను కదా. కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ ఏంటంటే ఇందులో ఈశ్వర్ గారి క్యారెక్టర్ మీరు చూస్తే కనుక ఈశ్వర్ గారి క్యారెక్టర్ ఫస్ట్ నుండి తన కొడుకు బాగుండాలి, తన కొడుకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి చివరికి ఆవిడ కూడా ఒకసారి విలన్ షేడ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మూవీలో కొన్ని సీన్స్ వల్ల. కానీ లాస్ట్లో ఆవిడ అఖిల్ని ఏమి చేయకపోవడము, అట్లాగే అఖిల్ మీద ఒక రివెంజ్ లేకపోవడం అని అన్నది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే తన కొడుకునే ఒక రాజ్యంలో కూర్చోపెట్టాలనుకునేటువంటి క్యారెక్టర్. అలాంటిది కొడుకు ఇష్టపడిన కూతుర్ని వేరే ఎవరు అనాథ ఒక వ్యక్తి ప్రేమిస్తున్నప్పుడు తను ఎలా దాన్ని ఒప్పుకోగలిగింది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు పాముని పాలు పెట్టి పోషించిన దాని తర్వాత అది కాటేస్తుందని తెలిసే పాముని పక్కన పెట్టుకున్నాను అన్న తల్లి ఇప్పుడు ఆ పామే వచ్చి అందరినీ కాటేస్తుంది. సో ఆ పాముని చంపాలంటే ఒక వేటగాడు కావాలని చెప్పి లెనిన్ని మళ్ళీ జైల్లో ఉన్నటువంటి లెనిన్ బయటికి తీసుకురావడం ఇది నాకు కొంచెం సిల్లీ అనిపించింది. ఎందుకంటే ఆ తల్లి యొక్క ఈ దాన్ని ఏమంటారు, ఒక నెగిటివ్ షేడ్ని ఏదైతే ఉందో ఆ కొడుకు చేసినటువంటి ఏదైతే ఉందో లెనిన్ ఆ తల్లి ముందే చంపి ఆ తల్లి యొక్క అహంకారం కానీ ఆ తల్లి యొక్క విలనిజం అంటే ఆ నెగిటివ్ని దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడితో ఆవిడ బలం పోయేది. అసలు ఇట్లాంటివి నేను ఎక్స్పెక్ట్ చేశాను క్లైమాక్స్. బట్ ఈశ్వర్రావు గారిని సడన్గా ఆవిడ్ని హీరోయిన్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్గా చేసేసి కన్విన్సింగ్గా చేసేసి సో నాకు అది నచ్చలేదు. నాకు ప్రీ క్లైమాక్స్ నాకు చాలా డిసప్పాయింట్ చేసింది ఆ క్యారెక్టర్. సో ఓవరాల్ సినిమా అయితే బాగుంది. సో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అండ్ సాంగ్స్లో ఏంటంటే కొన్ని సింగర్స్ అంటే హీరోకి వాయిస్ తగ్గట్టు కొంచెం దగ్గరగా పాడే వాళ్ళ సింగర్స్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఎవరు అలాగ నాకు అనిపించలేదు చాలా పాటల్లో. ఓన్లీ వారేవా అనే సాంగ్ కోసం వెయిట్ చేశాను. మిగతా సాంగ్స్ ఏదో ఇంకా అది ఎప్పుడైపోతాయి ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టే అనిపించింది. సో సినిమా అయితే ఓవరాల్ ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ మాత్రం అది అసలు టాప్ నాచ్ క్యారెక్టర్. అది సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది అసలు సెకండ్ హాఫ్ నుంచి అట్లా ఉంటుంది అనమాట. ట్విస్ట్లు అయితే ఒక్కొక్కటి ముడి విప్పుతూ ఉంటాయి అనమాట మన ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో అట్లా ఉంటాయి అనమాట. సో ఓవరాల్ మూవీ రివ్యూ అయితే ఇది. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే